హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. యమున, వసుధ ఇద్దరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ బెడ్రూమ్లో బట్టలు మడత పెడుతూ ఉంటారు. అప్పుడు పద్మాక్షి యమున బెడ్రూమ్ దగ్గరకు వచ్చి, మనకు అవసరం వచ్చినప్పుడు మనకు ఇష్టం లేని వాళ్ళ దగ్గర కూడా తల దించాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కూడా ఈ యమున దగ్గర తలదించాల్సి వస్తుంది అని పద్మాక్షి మనసులో అనుకుంటుంది. నా కూతురు పెళ్లి విహారితో అయ్యే వరకు నేను ఏం చెయ్యటానికైనా వెనకాడను అని పద్మాక్షి మనసులో అనుకొని, ఇంకా మీ సర్దుళ్ళు అవ్వలేదా అని చెప్పి యమున వసుధ దగ్గరకు వస్తుంది. ఇప్పుడే అయిపోయిందక్క అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. రండి వదిన, కూర్చోండి అని చెప్పి యమున అంటుంది. నా ఇంట్లో నాకు మర్యాదలు చేయాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి పద్మాక్షి చెప్తుంది. ఇక అప్పుడే విహారి కూడా వచ్చి పద్మాక్షి యమునతో మాట్లాడుతున్న మాటలను దూరం నుంచి వింటూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఏ కారణంతో ఈ ఇంటికి వచ్చానో మీకు గుర్తుందా అని పద్మాక్షి యమునని అడుగుతూ ఉంటుంది. నా కూతురు పెళ్లి విహారితో జరుగుతుందన్న ఒక్క కారణంతో నేను మళ్ళీ తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇంటికి వచ్చాను. కానీ ఆ విషయమే మర్చిపోయినట్టున్నారు మీరంతా అని చెప్పి పద్మాక్షి యమునని అంటూ ఉంటుంది. అదేంటి వదిన అలా అంటున్నారు? మంచి ముహూర్తాలు లేవనే కదా ఆగింది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. మొన్న నీకు ఇష్టమైన లక్ష్మి పెళ్లి జరిపించడానికి ముహూర్తాలు దొరికాయి, కానీ నా కూతురు పెళ్లి నీ కొడుకు విహారితో జరిపించడానికి నీ ముహూర్తాలు దొరకట్లేదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. పంతులు గారిని రమ్మని ఫోన్ చేస్తాను. ఎంత వీలు కుదిరితే అంత తొందరగా విహారికి సహస్రకు పెళ్లి జరిపించేసేద్దాం అని పద్మాక్షి యమునకు చెప్తూ ఉంటుంది. సరే వదిన అని చెప్పి యమున అంటుంది. ఈ మాటల నుంచి విహారి దూరం నుంచి వింటూ ఉంటాడు. అత్తయ్య, నాకు సహస్రకు పెళ్లి జరిపించడం కోసం పంతులు గారిని పిలుస్తా అంటుంది. పంతులు గారు వచ్చి పెళ్లి ముహూర్తం పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేసిన తర్వాతైనా నాకు లక్ష్మికి పెళ్లి జరిగిందన్న విషయం చెప్పక తప్పదు. అదేదో ఇప్పుడే చెప్తే బాగుంటుంది. అసలు లక్ష్మి మనసులో ఏముంది? లక్ష్మి కూడా నన్ను ప్రేమిస్తుందా? అందుకే మదన్తో పెళ్ళనేసరికి లక్ష్మి పాయిజన్ తీసుకుందా? లక్ష్మిని అమ్మ నీ భర్త పేరు అని అడగటంతో లక్ష్మి నా పేరు చెప్పాల్సి వస్తుందని చెప్పి చెరువులో దూకిందా? అసలు లక్ష్మి మనసులో ఏముంది తెలుసుకోవాలి అని చెప్పి విహారి మనసులో అనుకుంటాడు. ఇక వెంటనే హాల్లోకి వెళ్ళి లక్ష్మి లక్ష్మి అని చెప్పి విహారి పిలుస్తూ ఉంటాడు. లక్ష్మి ఎందుకు బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. మొన్న ఆఫీస్లో లక్ష్మి ఒక ఫైల్ని చెక్ చేసింది. ఆ ఫైల్లో ఏవో తేడాలున్నాయని ఆడిటర్ గారు ఫోన్ చేశారు. ఒక్కసారి లక్ష్మిని ఆఫీస్కి తీసుకెళ్తే అవన్నీ క్లియర్ చేస్తుంది సహస్ర, అందుకే లక్ష్మిని పిలుస్తున్నా అని విహారి చెప్తూ ఉంటాడు. అందుకే వచ్చిరని చదువులు ఉన్న వాళ్ళను ఆఫీస్లో పెట్టుకోకూడదు బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే, పెద్ద మిస్టేక్స్ ఏం కాదులే సహస్ర, చిన్న చిన్న మిస్టేక్సే, అవి క్లియర్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి విహారి అంటాడు. ఇక అప్పుడే లక్ష్మి వచ్చి ఏంటి బాబు పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, నాతో రా అని చెప్పి విహారి అంటాడు. ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ సహస్ర వైపు పద్మాక్షి వైపు చూస్తూ ఉంటుంది. లక్ష్మి నీకే చెప్పేది, అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలరా అని చెప్పి విహారి అంటాడు. సరే బాబు అని చెప్పి లక్ష్మి విహారి వెనకే వెళ్తుంది. ఇంకా లక్ష్మి విహారి ఆఫీస్కి వెళ్తూ ఉంటే సహస్ర పద్మాక్షి కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు అంబిక ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నా సుభాష్ని జైల్లో పెట్టించాడు విహారి, విహారి వంతు కూడా వచ్చేసింది, విహారీని కూడా ఇప్పుడు ఊసలు లెక్క పెట్టిస్తాను అని అంబిక మనసులో అనుకొని ఆఫీస్లో ఒకతనికి ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే మేడం, మీరు చెప్పినట్టే చెప్తాను అని చెప్పి అతను అంటాడు. ఇక అంబిక అతనికి ఏదో చెప్తూ ఉంటుంది, అదంతా మనకు వినిపించదు. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చెప్తాను, పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను అని చెప్పి అతను ఫోన్ కట్ చేస్తాడు. విహారీ, ఈ రోజుతో నువ్వు విహారీ కన్స్ట్రక్షన్స్ అనే సింహాసనం దిగుతావు, నేను అధిష్టానంలోకి వెళ్తాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ కనక మహాలక్ష్మి కారులో వెళ్తూ ఉంటే, విహారీ బాబు ఎందుకు అంత అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆఫీసుకు కాదు లక్ష్మి, నీతో పర్సనల్గా మాట్లాడదామని బయటకు తీసుకొచ్చాను, అలా చెప్తేనే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారని అలా అబద్ధం చెప్పాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ గారు, నా కోసం మీరు అబద్ధం చెప్పారా అని కనక మహాలక్ష్మి అంటుంది. అవును లక్ష్మి, పద్మాక్షి అత్తయ్య ఇందాకలా అమ్మతో మాట్లాడుతుంటే విన్నాను, సహస్రకు నాకు పెళ్లి జరిపించాలనుకుంటుంది, నాకు సహస్రకు పెళ్లి జరిగితే నువ్వు అన్యాయం అయిపోతావు, నీ మనసులో నా పైన ఎలాంటి అభిప్రాయం ఉంది
తెలుసుకోవడం కోసమే నిన్ను బయటికి తీసుకొచ్చాను. చెప్పు లక్ష్మి, నువ్వు మదన్తో పెళ్ళనగానే ఎందుకు చనిపోవాలనుకున్నావు? నీకు మదన్ అంటే ఇష్టం లేదా, లేకపోతే నా పైన ప్రేమతోనే చనిపోవాలనుకున్నావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. చెరువులో ఎందుకు దూకాలనుకున్నావు? నీ భర్త నేనేనని అమ్మకు చెప్పొచ్చు కదా అని విహారీ అంటాడు. నేను అలా చెప్తే గనక మీ కుటుంబాన్ని విడదీసిన దాన్ని అవుతాను కదా విహారీ బాబు అని చెప్పి లక్ష్మి చెప్తుంది. మరి అలా ఆలోచిస్తే ఎలా లక్ష్మి? ఇప్పుడు మనమిద్దరం కలిసి ఉండాలంటే మన ఇద్దరికీ జరిగిన పెళ్లి గురించి అందరికీ చెప్పాలి. నీకు నా పైన ప్రేమ ఉందో లేదో చెప్పు లక్ష్మి, అప్పుడే నేను ఒక క్లారిటీకి వచ్చి పద్మాక్షి అత్త సహస్రతో మాట్లాడతాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇప్పుడు నేను విహారీ గారిని ప్రేమిస్తున్నానని చెప్తే విహారీ గారు అందరిలో తప్పు చేసిన వాళ్ళు అవుతారు. తన సంకల్పం నెరవేరదు. యమునమ్మ అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అలా జరగకూడదు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. విహారీ ఫోన్ లిఫ్ట్ చేయగానే, సార్ ఈరోజు మన కన్స్ట్రక్షన్లో ఒక గోడ కూలింది సార్. గోడ కూలటం వల్ల ఒక కూలీ కూడా చనిపోయాడు. మీరు అర్జెంటుగా కన్స్ట్రక్షన్ దగ్గరికి రండి సార్ అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటే, వాట్ అని చెప్పి విహారీ అంటాడు. అవును సార్, మన ఆఫీస్లో గోడ కూలిపోయి ఒక కూలీ చనిపోయాడు. మీరు అర్జెంటుగా ఆఫీస్కి రండి, మిగతాదంతా చెప్తాను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి విహారీ అంటాడు. ఇక విహారీ టెన్షన్ పడుతూ ఉంటే, ఏమైంది విహారీ గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి, ఆఫీస్లో గోడ కూలి ఒక కూలీ చనిపోయాడంట, అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నానా విహారీ ఎక్కడున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. కన్స్ట్రక్షన్ దగ్గర చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా, అర్జెంటుగా కన్స్ట్రక్షన్ దగ్గరకు వెళ్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు. నానా విహారీ, మన ఇంటికి పోలీసులు వచ్చారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. నువ్వు కంగారు పడకమ్మా, నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను అని చెప్పి విహారీ అంటాడు. సరే నాన్న అని చెప్పి యమున అంటుంది. మా అబ్బాయి విహారీ వస్తున్నాడు, మీరు కూర్చోండి అని చెప్పి పోలీస్ వాళ్లకు యమున చెప్తూ ఉంటుంది. ఇక విహారీ ఇంటికి వెళ్తాడు. ఇక విహారీ ఇంటికి వెళ్ళగానే పోలీస్ వాళ్ళు విహారీని చూసి, విహారీ గారు మీ కన్స్ట్రక్షన్లో గోడ కూలి ఒక కూలీ చనిపోయాడు. అతని ఫ్యామిలీ అంతా కూడా మీ పైన కేసు పెట్టింది, మీతో కాస్త మాట్లాడాలి, పోలీస్ స్టేషన్కు వస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. పదండి సార్ అని చెప్పి విహారీ అంటాడు. ఇక విహారీ కుటుంబం అంతా కూడా బాధపడుతూ ఉంటే, ఎవరు కూడా బాధపడకండి, ధైర్యంగా ఉండండి, నాకు ఏమీ అవ్వదు, ఇది జస్ట్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే అని చెప్పి విహారీ చెప్పి పోలీస్ వాళ్ళతో కలిసి పోలీస్ జీప్ ఎక్కుతాడు. కనక మహాలక్ష్మి విహారీని చూసి కంట తడి పెట్టుకుంటుంది. ఇక విహారీని పోలీసులు తీసుకెళ్లేసరికి కుటుంబ సభ్యులంతా కూడా బాధపడుతూ ఉంటారు. అమ్మా, నాన్నకు ఫోన్ చెయ్యమ్మా, బావను పోలీసు వాళ్ళు తీసుకెళ్లారని చెప్పమ్మా, బావకు ఎలాంటి హాని జరగకుండా నువ్వే కాపాడమ్మా అని చెప్పి పద్మాక్షితో సహస్ర చెప్తూ ఉంటే, ఓకే బేబీ, నువ్వు టెన్షన్ పడకు, విహారీని బయటికి తీసుకొస్తాను అని చెప్పి పద్మాక్షి చెప్తుంది. విహారీని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకురావటం మీ తరం కాదు, ఎందుకంటే విహారీని ఈ కేసులో ఇరికించిందే నేను అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అంబిక రూమ్లోకి వెళ్తుంది. అంబిక పైన అనుమానంతో లక్ష్మి కూడా అంబిక వెనకే వెళ్తుంది. ఇక అంబిక రూమ్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్టుగా చేశారు, ఇప్పుడే విహారీని పోలీసులు తీసుకెళ్లారు, మీకు ఇస్తా అన్న డబ్బు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అని అంబిక ఫోన్లో చెప్తూ ఉంటే ఆ మాటలను లక్ష్మి వింటుంది. ఇక వెంటనే లక్ష్మి విహారీ రూమ్కి వెళ్ళి గన్ తీసుకొని మళ్ళీ అంబిక రూమ్కి వచ్చి డోర్ లాక్ చేస్తుంది. ఏ లక్ష్మి, ఏంటే నా రూమ్కి వచ్చి డోర్ లాక్ చేస్తున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. విహారీ గారి జోలికి, ఈ కుటుంబం జోలికి రావద్దని మీకు ఎన్నోసార్లు చెప్పాను, మీరు మాటలతో చెప్తే వినేలా లేరే, అందుకే విహారీ గారు ఏ తప్పు చేయలేదని మీ నోటితో మీరే చెప్పి విహారీ గారిని బయటికి వచ్చేలా చేస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అది నీ తరం కాదు అని చెప్పి అంబిక అంటుంది. అవునా, ఇప్పుడు నిజం ఎలా చెప్పరో నేను కూడా చూస్తాను అని చెప్పి లక్ష్మి అంబిక తలకు గన్ గురి పెడుతుంది. ఏయ్ లక్ష్మి, పిచ్చి పట్టిందా, గన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని చెప్పి అంబిక అడుగుతుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తే మీకెందుకు, విహారీ గారు ఏ తప్పు చేయలేదని మీరు పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులకు చెప్పి విహారీ గారు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేలా చేయాలి, లేకపోతే ఈ గన్నులో ఉన్న బుల్లెట్ మీ గుండెల్లో లేకపోతే మీ తలలో ఎప్పుడు దూరుతుందో నాకే తెలియదు అని లక్ష్మి అంటుంది. ఏ లక్ష్మి, పిచ్చి పట్టిందా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. పిచ్చి పట్టలేదు, మీరు నిద్రపోతూ ఉన్న సమయంలోనైనా విహారీ గారిని కాపాడటం కోసం ఈ గన్తో మిమ్మల్ని షూట్ చేసేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది.
ఏయ్ ఏంటే బెదిరిస్తున్నావా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. బెదిరించట్లేదు, ఉన్న నిజమే చెప్తున్నాను. మర్యాదగా విహారీ గారు ఏ తప్పు చేయలేదని పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్తారా, లేకపోతే ఈ గనులో ఉన్న బుల్లెట్ మీ తలలో దూర్ చేయమంటారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.